साबिक़ वज़ीर व ज़हीराबाद कांग्रेस इंचार्ज डॉक्टर ए चंद्रशेखर और रुकन असम्बली ज़हीराबाद के मानिक राव ने क्रिश्चियन यूथ एसोसिएशन के ज़ेर एहतमाम मुनक़िदा रन फॉर जीसस प्रोग्राम में शिरकत की। इस मौके पर डॉक्टर चंद्रशेखर ने हल्के ज़हीराबाद के अवाम को मुबारकबाद पेश की। बातज़ा मेथोडिस्ट सेंट्रल चर्च में मुनक़िदा इजलास से खिताब करते हुए उन्होंने कहा कि ये प्रोग्राम मसीही बरादरी के इत्तेहाद, भाईचारे और मजहबी हम आहंगी की बेहतरीन मिसाल है। इस मौके पर म्यूनसिपल चेयरमैन मोहम्मद यूनुस, ज़हीराबाद कांग्रेस सदर के नरसिमलू और दीगर भी मौजूद थे। ఈరోజు జహీరాబాద్ పట్టణంలో రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం చేసిన క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ కాబోతున్నది. క్రిస్టియానిటీ కొరకు చదువుకున్న పిల్లలకు చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న మొన్న సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టును ప్రశ్నించాల్సిన అవసరం లేదు, కానీ న్యాయం కొరకు డెఫినెట్గా కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ ఎంతమంది అవుతున్నారో 52 క్యాస్ట్లు, 52 కులాలు ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్లో. ఆ 52 కులాలల్లో ఎవరు ఏ మతాన్నైనా కూడా పొందొచ్చు, ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. రాజ్యాంగంలో చాలా క్లియర్గా రాసి ఉన్నది ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంటే చర్చికి వెళ్తే ఆయన షెడ్యూల్ క్యాస్ట్కు వర్తించదు అని చెప్పేసి అయితే సూచాయిగా వచ్చిందో దాన్ని డెఫినెట్గా వ్యతిరేకించాల్సిన అవసరం వస్తుంది. నేను ఏదైతే రన్ ఫర్ జీసస్ జహీరాబాద్ పట్టణంలో చేసిన యువకులు ప్రత్యేకంగా చాలా ఐకమత్యంతో వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితిని నేను చాలా అభినందిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి కొరకు ఫైట్ చేయాలా, న్యాయం కొరకు ఫైట్ చేయాలి. న్యాయం మన హక్కులను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా యువతకు నేను చెప్పడం జరిగింది. అందులో జహీరాబాద్ పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఐకమత్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు కూడా వచ్చి రన్ ఫర్ జీసస్ చేసుకుంటున్నారు. అదేవిధంగా నిన్న గుడ్ ఫ్రైడే కూడా చాలా కుటుంబాల అందరూ కూడా గుడ్ ఫ్రైడే చేసుకున్నారు. దాంతోపాటు ఇవాళటి రన్ ఫర్ జీసస్, రేపటి ఈస్టర్, ఈ 3 పండుగల సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వారికి ఏది ఉన్నా సరే మన హక్కుల కొరకు మీరు ఫైట్ చేయండి, దాన్ని నేను వెంట ఉంటా అని చెప్పేసి కూడా నేను వాళ్ళకు వాగ్దానం చేసిన. డెఫినెట్గా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు న్యాయం కొరకు మేము పోరాడడానికి తయారున్నాం. ప్రత్యేకంగా ఒకవేళ అది జరిగితే ఏదైతే చదువుకున్న యువకులు ఉన్నారో, ఈరోజు ఇంటింటికి చదువుకున్న పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఈ అదృష్టం ఏమిటంటే, గతంలో సగం మందిని చదివిస్తూ ఉంటే సగం మందిని వేరే పనిలో పెడుతుంది. కానీ ఇప్పుడు ప్రతి బిడ్డను చదివిస్తున్న సందర్భంలో ఇది చాలా ఉపయోగపడుతుంది రిజర్వేషన్. అంబేద్కర్ గారు కూడా ఆయన బుద్ధ మతంలోకి పోయిండు. బౌద్ధ మతంలోకి పోయినంత మాత్రాన ఆయనకు షెడ్యూల్ క్యాస్ట్ కాదానికే వీల్లేని పరిస్థితి. ఆయన కుదు చెప్పిండు అంబేద్కర్ గారు. రెండోది బూటా సింగ్ అని చెప్పేసి పంజాబ్ ఆయన సిక్కులు, ఆయన కేంద్ర మంత్రి ఉన్న పరిస్థితులలో ఆయన సిక్కులు, ఆయన మతం సిక్ మతం, కానీ షెడ్యూల్ క్యాస్ట్. సిక్ మతం కానీ, బౌద్ధ మతం కానీ, హిందూ మతం కానీ ఏ మతాన్నైనా పూజించే రైట్ ఈ భారతదేశంలో రాజ్యాంగం కల్పించింది. బట్ కులాల వారీగా చూసినప్పుడు ఎవరికి ఏ కులమైనా సరే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ షెడ్యూల్ క్యాస్ట్లే. అది 100% రాజ్యాంగంలో రాస్తున్నది. కాబట్టి లిస్ట్లో ఉన్న ప్రతి కమ్యూనిటీ, ప్రతి క్యాస్ట్ వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్గా పడుతుంది. నీవు ఏ పూజనైనా చేయవచ్చు, ఏదన్నా మతాన్ని అవలంబించవచ్చు. కాబట్టి దీంట్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి యువతకు నేను హెచ్చరిక చేసిన.